హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ స్పెషల్ కరెంట్ అఫైర్స్. నా డైలీ కరెంట్ అఫైర్స్ అండి. ఇది స్పెషల్ కరెంట్ అఫైర్స్. ఎందుకోసం అంటే మరింతగా దానిపైన ఒక విస్తృతంగా ఇవ్వాలి, మరింత డెప్త్గా ఇవ్వాలి. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ నుండి క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా మన నోట్స్ నుండి రావాలి, మన షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ నుండి రావాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తున్నామండి. స్పెషల్ కరెంట్ అఫైర్స్. ఇది మనకు ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ అయినప్పుడు మనం ప్రతిసారి మీకు అందుబాటులో ఉంటాయండి స్పెషల్ కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా మీరు స్కిప్ కాకుండా ప్రతి అంశాన్ని చూడండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ఉంటున్నాయి. మీకు ఈపాటికి అర్థమైపోయింది ఏంటంటే ఆ స్పెషల్ కరెంట్ అఫైర్స్ ఏవో. ఇక్కడ మనకి మోడీ కనబడుతున్నారు. ఎవరండి మనకి ఇక్కడ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జూలై 2 నుండి జూలై 9, 2025లో 5 దేశాల పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఘనా, ట్రినిడాడ్ టొబాగో, బ్రెజిల్, అర్జెంటీనా, నమీబియా. ఇలాంటి క్రమంలో మరి బ్రిక్స్ సదస్సు ప్రధానంగా జరిగింది. దాంతోపాటుగా వివిధ దేశాలతో ఒప్పందాలు, అగ్రిమెంట్స్, మెమొరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ నిర్వహించుకోవడం జరిగింది. అగ్రిమెంట్స్ జరిగాయి. దాంతోపాటుగా మనకి ఆ దేశాల సమాచారం ఏంటి, అంతేకాకుండా ప్రధానంగా ఈసారి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో 5 దేశాల పర్యటనలో 4 అత్యున్నతమైన ఆ విదేశాల పురస్కారాలు, 4 పురస్కారాలు రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఈ సంవత్సరం జరగబోయే ఎగ్జామ్లలో ఖచ్చితంగా ఈ యొక్క ఏరియా నుండి వస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సమాచారంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఇందులో మనకి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జూలై 2 నుండి జూలై 9, 2025లో చేసిన పర్యటనలో మొదటి దేశం ఏది తెలుసా అండి? మొదటి దేశం ఘన దేశానికి వెళ్ళాడు. ఒక్కోసారి అలాంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఎలా అంటే జూలై 2 నుండి జూలై 9, 2025లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 దేశాల్లో పర్యటించారు. 5 దేశాలు వెళ్ళిన క్రమానుగతంగా అమర్చండి అని చెప్పేసి అనే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ప్రతిసారి కూడా క్వశ్చన్స్ మారుతూ ఉన్నాయి. ఆ తగ్గట్టుగా మనం మారాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంతేకాకుండా ఈసారి ఇంతవరకు చెప్పినాం కదా. మరి ఎన్నో క్రియాశీలకమైన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎన్నో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కూడా జరిగాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. 17వ బ్రిక్స్ సదస్సు కూడా డిస్కస్ చేద్దాం. ఇదే క్రమంలో కొంచెం ఓపికతో వినే ప్రయత్నం చేయండి. పేషెన్సీ అండ్ హార్డ్ వర్క్. ఓపిక మరియు కష్టపడే స్వభావమే మనకి విజయానికి తీరానికి తెస్తుంది. కాబట్టి మీరు పేషెన్స్తో స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే ఘనదేశానికి వెళ్ళడం జరిగింది. ఘనదేశ రాజధాని ఏంటంటే అక్రా. ఘనదేశ రాజధాని అక్రాకి వెళ్ళడం జరిగింది. ఘనదేశ రాజధాని అక్రాలో మనం చూసినట్లయితే ఇక్కడ ఘనదేశ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఉంది, అక్రాలో ఉందండి. కోటాకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒక ఘన స్వాగతం లభించింది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఇలాంటి క్రమంలో భారత్ ఘన దేశాల మధ్య 4 ఒప్పందాలు ఏంటంటే 4 ఒప్పందాలు జరిగాయి. అంటే ఇక్కడ జాన్ మహామా ఎవరండి? ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఘనా ఎవరు? జాన్ మహామా. పూర్తి పేరు వచ్చేసి జాన్ ద్రమాని మహామా. వారు భారతదేశ ప్రధాని మధ్య 4 ఒప్పందాలు జరిగాయి. ఏంటండి అంటే ఖనిజాల విషయంలో, రక్షణ, సముద్ర భద్రత, మరి ఇంధన విషయంలో. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ భారతదేశం అండ్ ఘన దేశాల మధ్య జరుగుతున్నటువంటి దౌత్య సంబంధాల పురోగతి విషయంలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలని మరింతగా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి అవార్డు కూడా రావడం జరిగింది. వాటిపైన కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇది మనకి మరి ఘన దేశం అనేది ఏ ఖండంలో ఉన్న దేశం? ఘన అంటే ఇక్కడ ఆఫ్రికా ఖండంలోని దేశం అండి. ఆఫ్రికా ఖండంలో దేశం ఘన. అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి ఘనదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి ఎన్నో విదేశీ పౌర పురస్కారం అంటే అది 24వ విదేశీ పౌర పురస్కారం. ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. స్టార్ ఆఫ్ ఘనా అండి. స్టార్ ఆఫ్ ఘనా అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఘనదేశ అత్యున్నతమైన పురస్కారం రావడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలోనే మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIBలో ఇచ్చినటువంటి ఒక సమాచారాన్ని మీకు ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఒక సంబంధించింది మరి అవగాహన ఒప్పందాల జాబితా. అంటే ఇక్కడ పర్టికులర్గా గమనించినట్లయితే 4 ఒప్పందాలు జరిగాయి. దాంతోపాటుగా మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అవార్డు తీసుకున్న తర్వాత ఒక వ్యాఖ్యం చేయడం జరిగింది. అది మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చారు. యాక్సెప్టింగ్ ద అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 1.4 billion Indians, Prime Minister dedicated the honor the aspirations of the youth of India, its cultural traditions and diversity, and to the historical ties between the Ghana and India. నేను ఈ అవార్డు తీసుకుంటున్నాను, ఈ ఆర్డర్ ఆఫ్ ది ఘనా అవార్డు తీసుకుంటున్నాను
ఎలా యాక్సెప్ట్ చేశానంటే 140 కోట్ల ప్రజల నుండి ఆ విధంగా నేను వాళ్ళ ద్వారా నేను యాక్సెప్ట్ చేశాను. 140 కోట్ల మంది ప్రజలు యాక్సెప్ట్ చేసినట్లయితుంది ఈ అవార్డు అని చెప్పేసి ప్రధానమైన వ్యాఖ్య చేయడం జరిగింది. మరి ఈ అవగాహన ఒప్పందాల జాబితా, మరి 4 ఒప్పందాలు చేసుకున్న అవగాహన ఒప్పందాల జాబితా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇదే సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు. ఖనిజాలు, రక్షణ, సముద్ర భద్రత, ఇంధనం. దానిలో మరింతగా ఎలాబరేట్గా చూసినట్లయితే ఇక్కడ సాంస్కృతికమైనటువంటి మార్పిడి కార్యక్రమం అంటే కల్చరల్ ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. బ్యూరో ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ ఘనా స్టాండర్డ్ అథారిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం. అంతేకాకుండా ట్రెడిషనల్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అక్కడ ఏంటంటే ఇక్కడ ఆరోగ్య భద్రత విషయంలో అలాంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇలా మొత్తం కూడా సో మనకి 4 ఒప్పందాలే జరిగినాయి అనమాట. ఇది మనకి అవగాహన ఒప్పందాల జాబితా విషయంలో ఉన్నటువంటి విషయం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఘనదేశ పర్యటన తర్వాత నెక్స్ట్ ఏ దేశానికి వెళ్ళడం జరిగిందంటే సో మరి కరేబియన్ ఐలాండ్లో ఉన్నటువంటి దేశం. మనం ఇక్కడే చూస్తున్నటువంటి కరేబియన్ సీ, ఈ కరేబియన్ సీలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశం అదే ఏంటంటే ట్రినిడాడ్ అనేది ఇక్కడ ఉంటుందండి. టొబాగో ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది ట్రినిడాడ్ అండ్ టొబాగో అండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే దక్షిణ అమెరికా అండ్ ఉత్తర అమెరికా మధ్యలో మనకి ఈ సంబంధించినటువంటి ప్రాంతం ఉంటుంది కరేబియన్ సీ. ఇక్కడ కరేబియన్ సీ ట్రినిడాడ్ అండ్ టొబాగో అని చెప్పేసి అంటాం. మరి ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి పర్యటన జరిగింది. మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో భాగంగా మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ఒక ప్రత్యేకమైన విషయం ఉందండి. ఆ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అంటాం, అక్కడ ఉన్నటువంటి ఒక రాజధాని అది. మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో సుమారుగా ఒక భారత వ్యక్తులు అక్కడ చాలా మంది ఉంటారండి. మన భారత సంతతి వ్యక్తులు ఉంటారు. పర్టికులర్గా బీహార్, తమిళనాడు రాష్ట్రం నుండి వెళ్ళిన వారు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రజెంట్ ట్రినిడాడ్ ప్రధానమంత్రి కమలా పెర్సాద్ బిససార్ అండ్ ట్రినిడాడ్ యొక్క అధ్యక్షురాలైనటువంటి కృష్ణ కర్లా కాంగులు వీళ్ళిద్దరూ కూడా మన భారత సంతతికి చెందిన వాళ్ళనే విషయం గమనించండి. సో ఇలాంటి క్రమంలో సో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ఎంతో సాంస్కృతిక స్వాగతం, ఒక కల్చరల్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, కల్చరల్ వెల్కమ్ ఇవ్వడం జరిగింది, సాంస్కృతిక స్వాగతం ఇచ్చారు, ఒక పెద్ద పండుగ వాతావరణం జరిగింది. అంతేకాకుండా అక్కడ మనమైతే అరిటాకులు తింటాం కదా, అక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ఆధారంగా అక్కడ సోహారి ఆకు పైన భోజనం చేస్తారు. ఆ సోహారి ఆకులో భోజనం చేయడం జరిగింది. అంతేకాకుండా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మన కుంభమేళ అంటే ఇటీవల మనకు జనవరి 2025లో మన కుంభమేళ నిర్వహించుకోవడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఆ కుంభమేళ సంబంధించినటువంటి ఒక పవిత్ర జలాన్ని తీసుకెళ్లడం జరిగిన నేపథ్యం అండి. అంతేకాకుండా యమునా నది నీటిని కూడా తీసుకెళ్లడం జరిగింది సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా మనకు అయోధ్యలో ఉన్నటువంటి రాముడి యొక్క ప్రతిమను కూడా తీసుకెళ్లడం జరిగింది. సో ఆ దేశానికి ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య కీలకంగా 6 ఒప్పందాలు 6 అగ్రిమెంట్ జరిగినాయండి. ఒక 6 అగ్రిమెంట్ జరిగాయి. అది కూడా మనకి ఇక్కడ జరిగింది 6 అగ్రిమెంట్ అండి. ఏంటా 6 అగ్రిమెంట్ అంటే ఇక్కడ ఫార్మకోపియాయా అంటారండి. ఫార్మకోపియాయా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇది ఒక వైద్య రంగం సంబంధించింది, ఒక ఫార్మస్యూటికల్ సంబంధించిన విషయం అన్నమాట. అంతేకాకుండా త్వరిత ప్రభావ ప్రాజెక్టుల అమలు కోసం భారత్ గ్రాంట్ సహాయం చేయడం అండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం, క్రీడల్లో సహకారం, దౌత్య శిక్షణలో సహకారం, అక్కడ వెస్టిండీస్ విశ్వవిద్యాలయం అండ్ ట్రినిడాడ్ మరి టొబాగోలో హిందీ మరియు భారతీయ అధ్యయనాలకు సంబంధించినటువంటి మరి సంబంధించిన ఒప్పందం అనమాట. ఇండియన్ మనకు ఒక సెంటర్ ఫర్ ది కల్చరల్ రిలేషన్స్ అని చెప్పేసి అంటాం. ఆ సంబంధించిన ఒప్పందాన్ని మొత్తం 6 ఒప్పందాలు తీసుకోవడం జరిగింది. 6 ఒప్పందాలు ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ రక్షణ, వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, యూపీఐ, సామర్థ్య నిర్వహణ, ప్రజల నుండి ప్రజల మార్పిడి అంటే ఇది సాంస్కృతికమైనటువంటి ఒక ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, సిఈపి అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అంటే ఒక దేశంలోని ఒక సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు, పండుగల్ని ఆ దేశంలో ప్రవేశపెట్టడం, ఆ దేశంలో ఉన్నవాడిని ఇక్కడ ప్రదర్శించేటట్టు చేయడం అనమాట. తద్వారా ఇది కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కిందకి వస్తుంది అనమాట. ఇలాంటి నేపథ్యం. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో ప్రసంగించారు. ఏమని ప్రసంగించారంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో సుమారుగా భారత సంతతి వ్యక్తులు 40% పైగా ఉన్నారు. ఇలాంటి క్రమంలో కమలా పెర్సాద్ బిససార్ మరి ఒక బీహార్కి చెందినవారు, వాళ్ళ యొక్క పూర్వీకులు. అంతేకాకుండా కృష్ణ కంగలు తమిళనాడుకి చెందినవారు, అలాంటి పూర్వీకులు ఉన్నారు. అలాంటి చాలామంది ఉన్నారు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే 6వ తరం వరకు కూడా అంటే తాతల నుంచి ఎట్లయితే కౌంట్ చేస్తే 6వ తరం వరకు కూడా ఏం చేస్తున్నామంటే 6వ తరం వరకు భారతీయ డయాస్పోరా సభ్యులకి ఓసీఐ అంటే ఒక ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సంబంధించి ఒక అవార్డుని ఒక సంబంధించినటువంటి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక పౌరసత్వాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. ఇలాంటి గతంలో ఏంటంటే
ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం వాళ్ళకి 4వ తరం వరకు మాత్రమే, 4వ తరం 4th జనరేషన్ వరకు మాత్రమే, అంటే ముత్తాత, తాత, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఈ నలుగురికే ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళ కొడుకుకి కూడా మళ్ళీ ఇద్దరు కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మొత్తం 6th జనరేషన్స్ వరకు కూడా ఈ ఓసీఏ ఉంది. గతంలో 4 సంబంధించినటువంటి తరం వరకే ఉందన్నమాట. అంతేకాకుండా ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పాఠశాల విద్యార్థులకి ఒక 4,000 ల్యాప్టాప్లు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వ్యవసాయ ప్రాసెసింగ్ కార్యక్రమము, అంతేకాకుండా కృత్రిమ అవయవాల అమెరికా శిబిరాన్ని అక్కడ పోస్టల్ లాంచ్ అని చెప్పేసి అంటాం. అంటే 50 రోజుల పాటు శిక్షణ ఇస్తాం 800 మందికి ఎలా ఈ ఆరోగ్య రక్షణ విషయంలో. అంతేకాకుండా ప్రత్యేక వైద్య చికిత్స హీల్ ఇన్ ఇండియా, అంటే ప్రత్యేక అంటే ఇక్కడ మెడికల్ టూరిజం కూడా ఎంకరేజ్ చేసుకునే క్రమంలో మన భారతదేశానికి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం వాళ్ళు వైద్య చికిత్సకు రావచ్చు అని చెప్పేసి హీల్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని, అంతేకాకుండా డయాలసిస్ యూనిట్లను, అంబులెన్స్లు కూడా ఇవ్వడం జరుగుతున్న నేపథ్యం. అంతేకాకుండా ఇక్కడ సౌర విద్యుత్ సంబంధించిన పరికరాలను కూడా ఇస్తామని చెప్పేసి రూప్ టాప్ ఫోటో వోల్టాయిక్ సోలార్ ప్రాజెక్టు కూడా ఆమోద ముద్ర తెలియడం జరిగింది. అంతేకాకుండా మరొక విషయం గమనించినట్లయితే ఇక్కడ భారతదేశంలో గీతా మహోత్సవ వేడుకల్లో సమానంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్, అంటే ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ ది కల్చరల్ కోఆపరేషన్లో గీతా మహోత్సవ వేడుకలు కూడా నిర్వహిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పర్యటనలో చెప్పడం జరిగింది. తర్వాత క్రమంలో గమనించినట్లయితే మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పార్లమెంట్లో ప్రసంగించారు, ఘనదేశ పార్లమెంట్లో కూడా ప్రసంగించారు మన భారత ప్రధాని. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ 40% మంది మన భారత సంతతి వాళ్ళు ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ఉన్నారు. మరి భారత్ మరియు ట్రినిడాడ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు చాలా బలోపేతంగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ఎందుకోసమంటే కృష్ణా, కర్లా, కంగులు ఉన్నారు మన భారతదేశంలో. మరి 18వ ప్రవాస భారతీయ సదస్సు ప్రవాస భారతీయ సదస్సు జనవరి 2025లో మనకి భువనేశ్వర్లో నిర్వహించారు. భువనేశ్వర్లో నిర్వహించినటువంటి ఈ 18వ ప్రవాస భారతీయ సదస్సుకి ఎవరు హాజరు కావడం జరిగిందంటే కృష్ణా, కర్లా, కంగులు హాజరు కావడం జరిగింది. ఇలాంటి క్రమం అనమాట. ఇలాంటి నేపథ్యంలో భారత్ ట్రినిడాడ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్న నేపథ్యంలో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను బలోపేతం చేసే దిశలో కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఆ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం కూడా ఇవ్వడం జరిగిందండి. అది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలంటే మరి ఆ దేశ అత్యున్నతమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఏంటంటే ఇక్కడ ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ది ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే అవార్డును కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఘనదేశం తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ 3వ దేశం ఏంటంటే ఇక్కడ అర్జెంటీనా అనేది, అర్జెంటీనా దేశానికి వెళ్ళడం జరిగింది. అర్జెంటీనా మరి దక్షిణ అమెరికా ఖండ దేశం అర్జెంటీనా, రాజధాని వచ్చేసి బ్యూనస్ ఐర్స్. మరి ఈ క్రమంలో మరి భారతదేశం అండ్ అర్జెంటీనా దేశాల మధ్య 6 ఒప్పందాలు జరిగాయి. అంతేకాకుండా అర్జెంటీనా లిబరేషన్ అయ్యే విషయంలో, అర్జెంటీనా ఒక అభివృద్ధి క్రమంలో అయ్యే దిశలో అర్జెంటీనాకు అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వ్యక్తే ఎవరంటే ఇక్కడ జోస్ డే శాన్ మార్టిన్. ఆయన ఒక మెమోరియల్ని, ఆయన జ్ఞాపకార్థం ఉన్నటువంటి ఒక సంస్థ అక్కడ మెమోరియల్ని కూడా సందర్శించడం జరిగింది. ఇలా అడగవచ్చు, ఓకేనా. జూలై 2, 2025 నుండి జూలై 9, 2025లో అర్జెంటీనా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జోస్ డు శాన్ మార్టిన్ మెమోరియల్ సందర్శించారు. ఇది ఎక్కడ కలదు, ఏ దేశంలో కలదు అంటే ఇది అర్జెంటీనాలో కలదు, లేదా అర్జెంటీనాలో సందర్శించినటువంటి ఆ సంబంధించిన మెమోరియల్ ఏది, ఆ జ్ఞాపకార్థం ఏదని అడగవచ్చు అనమాట. మరొక విషయం ఏంటంటే భారత్ అర్జెంటీనా మధ్య 6 ఒప్పందాలు జరిగాయి. రక్షణ, వ్యవసాయం, గనుల తవ్వకం, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో జరిగింది. అంతేకాకుండా అర్జెంటీనా అధ్యక్షుడైనటువంటి జేవేర్ మీలోతో కూడా అతను సమావేశం కావడం జరిగిన నేపథ్యం ఇది అర్జెంటీనాలో జరిగినటువంటి విషయం అండి. ఇక తర్వాత క్రమంలో చూసినట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో అద్భుతమైనటువంటి మరో సంబంధించినటువంటి దేశానికి వెళ్ళడం జరిగింది. అది మన భారతదేశానికి ఎంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి దేశం, అదే బ్రెజిల్ దేశం అండి. మరి బ్రెజిల్ దేశానికి వెళ్ళడం జరిగింది. బ్రెజిల్ దేశానికి వెళ్ళడానికి గల కారణాల్లో ఒకటి ఏంటంటే 17వ బ్రిక్స్ సదస్సు అండి. మరి జూలై 6 మరి 7, 2025లో మరి 17వ బ్రిక్స్ సదస్సు అనేది ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే ఇది బ్రెజిల్లో నిర్వహించుకోవడం జరిగింది. బ్రెజిల్లో ఎక్కడ నిర్వహించారంటే రియో డిజెనీరోలో నిర్వహించుకోవడం జరిగింది. బ్రెజిల్లోని రియో డిజెనీరో లేదా ముద్దుగా రియో అని చెప్పేసి అంటామండి, రియో డిజెనీరోలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సదస్సు ఏ ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరిగిందంటే strengthening the global south cooperation for a more inclusive and sustainable governance. ఒక సస్టైనబుల్ గవర్నెన్స్ అందించే విషయంలో ఒక గ్లోబల్ సౌత్ దక్షిణార్ధ గోళంలో దేశాలను కూడా బలోపేతం కావాలి, సమ్మిళిత వృద్ధిని సాధించాలి, సుస్థిరాభివృద్ధి సాధించాలి, సుస్థిరమైన పరిపాలన అందించాలి అని దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఒకసారి చూడండి, స్ట్రెంథనింగ్ ద గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్
గవర్నెన్స్ అనే ఇతివృత్తంతో జరిగిందనమాట. సో మరి ఈ సదస్సుకి 17 బ్రిక్స్ సదస్సుకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఫౌండింగ్ మెంబర్స్గా ఉంటాయి. అంటే తర్వాత సౌత్ ఆఫ్రికా 2010లో చేరిందనుకోండి. మరి 17 బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లో నిర్వహించారు. బ్రెజిల్ అనేది దక్షిణ అమెరికా ఖండ దేశంగా మనకు ఉంది. మరి ఇలాంటి క్రమంలో మరి 17 బ్రిక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు 31 అంశాలతో. అతిపెద్ద ప్రకటన అండి ఇది. ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద ప్రకటనగా డిక్లరేషన్ చెప్పొచ్చు. ఆ డిక్లరేషన్ ఏమంటామంటే ఇక్కడ రియో డి జనీరో డిక్లరేషన్ అంటామండి. జూలై 2025లో మరి బ్రిక్స్ సదస్సులో వచ్చినటువంటి ప్రకటన, సభ్య దేశాలు ఆమోదించిన ప్రకటన ఏదండి? ఇక్కడ 31 అంశాలతో వచ్చిన ప్రకటన రియో డి జనీరో ప్రకటన. ఈ రియో డి జనీరో ప్రకటనలో కొన్ని అంశాలు మనం చూద్దాము. ఒకటి వచ్చేసి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 80వ వార్షికోత్సవం జరుగుతుంది ఈ సెప్టెంబర్ 2025లో. ఇలాంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు. మరి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు దాదాపు 80 సంవత్సరాలు అవుతుంది. 1945లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి. అలాంటప్పుడు 1945లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి 80 సంవత్సరాలు అవుతుంది ఏర్పాటు చేసి. అలాంటప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ శాంతిని అనే ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ ఐక్యరాజ్య సమితిని మళ్ళీ మనం ఏం చేయాలి? అక్కడ శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలి. కాబట్టి ఖచ్చితంగా పెంచండి, అలాంటి రీఫార్మ్స్ తీసుకురండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రియారిటీస్ టు ది గ్లోబల్ సౌత్, దక్షిణార్థ గోళానికి ప్రియారిటీ ఇవ్వండి అని. అంతేకాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ 1995లో మారకేష్ ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబడింది. మరి 30 వసంతాలు అవుతుంది. మరి WTOని ఖాతరు చేయకుండా ఈరోజు అమెరికా ఎన్నో దేశాలపైన ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యం. అంతేకాకుండా మరొక విషయం గమనించినట్లయితే జూన్ 13, 2025 ఇరాన్ దేశం పైన ఇజ్రాయెల్ దేశం ఆపరేషన్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని పర్టికులర్గా ఇరాన్ దేశం ఇజ్రాయెల్ ఏం చేసిందని ఇరాన్ దేశం పైన ఇక్కడ మరి ఆపరేషన్ నిర్వహించుకోవడం జరిగింది. అలాంటి నేపథ్యం అనమాట. సో మరి ఆపరేషన్ రైజింగ్ లైన్ అండి. ఇది ఇజ్రాయెల్ ఇరాన్ పైన జూన్ 13న దాడి చేయడానికి పెట్టిన పేరేంటండి? ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరుతో చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ పైన వెంటనే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనే పేరుతో చేసింది దాడి. అలాంటి క్రమంలో మళ్ళీ అమెరికా జోక్యం చేసుకుని అమెరికా మళ్ళీ యుద్ధంలో పాల్గొంటూ ఇరాన్లో ఉన్నటువంటి అణ్వస్త్ర స్థావరాలపైన ఆపరేషన్ హ్యామర్ అని ఒక పేరుతో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే పేరుతో దాడి చేయడం జరిగింది. ఇలాంటి క్రైసిస్ ఏదైతే ఉందో మరి ఈ క్రైసిస్ని మేము ఖండిస్తున్నాం బ్రిక్స్ దేశాల వాళ్ళని ప్రకటించడం జరిగిందనమాట. అంతేకాకుండా మరి త్వరలో మరి ఇక్కడ ఆర్థికంగా మనం పురోగతి చెందడానికి థింక్ ట్యాంక్ నెట్వర్క్ ఫర్ ది ఫైనాన్స్ అనే సంస్థ నెలకొల్పుతున్నాం బ్రిక్స్లో అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా త్వరలోనే బ్రెజిల్లో నిర్వహించబోతున్నారు వాతావరణ మార్పుల సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 30. దానికి కూడా మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వరల్డ్ వార్ 2వ ప్రపంచ యుద్ధం అండ్ బ్రిటన్ వుడ్స్ ఏర్పడిన సంఘటనకి 80 సంవత్సరాలు అవుతున్న నేపథ్యం, 80 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి క్రమంలో ఇది వరల్డ్ వార్ 2 అనేది మనకి ఎంతో గుణపాఠాలు నేర్పింది దాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి 1945లో బ్రిటన్ వుడ్స్ అనే 1944లో ఏర్పడింది అనుకోండి బ్రిటన్ వుడ్స్ సమావేశం. మరి 1945లో IMF అండ్ వరల్డ్ బ్యాంకులు ఏర్పడ్డాయి. అది 80 సంవత్సరాలు అవుతుంది. దాన్ని కూడా మరింతగా రీఫార్మ్ చేయాలని కూడా మొత్తం కూడా ఇలా రియో డి జనీరోలో 31 ప్రకటనలు అనేది చేయడం జరిగిందనమాట. 31 అంశాలతో వచ్చింది రియో డి జనీరో ప్రకటన. దీని తర్వాత 18వ బ్రిక్స్ సదస్సు అంటే 17వ బ్రిక్స్ సదస్సు అయిపోయింది. 17 బ్రిక్స్ సదస్సు అయిపోయిన తర్వాత మరి 18వ బ్రిక్స్ సదస్సును ఎక్కడ నిర్వహించబోతున్నారంటే భారత్ నిర్వహిస్తుందని ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అలాంటి నేపథ్యం అంటే ప్రస్తుతం మనకు ఇప్పుడు బ్రిక్స్కి అధ్యక్ష హోదాలో ఉన్న దేశం అంటే మన భారతదేశం అవుతుంది. మొన్నటి వరకు 7th వరకు జూలై 7th వరకు అంటే బ్రెజిల్ దేశం ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశం అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యం. ఇంకొక విషయం గమనించాలి, ఈ బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలో ప్రారంభంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఉండగా సౌత్ ఆఫ్రికా 2010లో చేరింది. 2009లో 4 దేశాలు ఉన్నాయి. 2010లో సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్ అయింది. తర్వాత 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE దేశాలు చేరడంతో బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య 9కి చేరింది. మరి 2025లో ఇండోనేషియా చేరడంతో బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య 10కి చేరడం జరిగింది. ప్రజెంట్ బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 10. అంతేకాకుండా బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలుగా మరికొన్ని దేశాలు చేరడం జరిగింది. బెలారస్, బొలివియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, వియత్నాం, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ అండి. అంటే చూడండి బెలారస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 భాగస్వామ్య దేశాలు అనేది కావడం జరిగిందనమాట. దీంతో పాటుగా మరి ఈ బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలకమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఏంటా కీలకమైన వ్యాఖ్య అంటే ఇక్కడ మనకి
ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలి, సంస్కరణలు చేసుకురావాలి, ఐక్యరాజ్యంలో వీటో అధికారం గల దేశాలు పెరగాలి, ప్రపంచ శాంతిని కాపాడే విషయంలో సో మనకి ముందుకు వెళ్ళాలనే విషయంతో ఒక ప్రత్యేకమైన ఒక మాటలు మాట్లాడాడు. ఏంటంటే ఇక్కడ 20వ శతాబ్దపు టైప్ రైటర్లపై మీరు 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ని అమలు చేయలేరు, ఖచ్చితంగా అప్డేట్ కావాలని చెప్పి ఒక మాట చెప్పడం జరిగిందనమాట. అలాంటి వ్యాఖ్యలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా భారతదేశం 2028లో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ వాతావరణ మార్పుల సదస్సు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో దానికి కూడా బ్రిక్స్ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2026 బ్రిక్స్ సమితికి బ్రిక్స్ దేశాలందరూ కూడా ఏకపక్షంగా ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. అంతేకాకుండా భారతదేశం 2026లో ఏఐ ఇంపాక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సుని నిర్వహిస్తుంది. దానికి కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. అంతేకాకుండా బహుళపక్షవాదం, ఆర్థిక వ్యవహారాలు, కృత్రిమ మేధపై బ్రిక్స్ సదస్సు జరిగింది. సో ఈ క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మల్టీ పోలార్ వరల్డ్ కావాలి, మల్టీ నేషనలిజం కావాలి, అనేక దేశాలు ఆ విధంగా భాగం కావాలి అభివృద్ధిలో. అంతేకాకుండా ప్రపంచానికి ఒక చక్రవర్తి అవసరం లేదు అని చెప్పేసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ జరిగిందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇది అంతా కూడా అమెరికా ఒక పెత్తందారి వ్యవస్థను వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఖనిజాలని ఆయుధాలుగా మార్చకూడదు. క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో గ్రాఫైట్ కానివ్వండి, నికెల్ కానివ్వండి, లేకపోతే లిథియం అలాంటి వాటిని మనం ఏంటంటే ఆయుధాలుగా మార్చుకోకూడదని చెప్పేసి ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. గ్లోబల్ సౌత్కు మరింతగా చేయూతనిద్దామని చెప్పేసి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ బ్రిక్స్ అనే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ కూటమి 10 దేశాలు ఈ కూటమిని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తనదైన శైలిలో ఏమని మాట్లాడారంటే బిల్డింగ్ రిసైలెన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీగా ఉద్ఘాటన చేయడం జరిగిందనమాట, బ్రిక్స్ అర్థం వచ్చే విధంగా. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ బిన్ ఇబ్రహీం, క్యూబా అధ్యక్షుడు మియో డిహెజెనికల్ బెర్మడేస్తో అండ్ బొలివియా అధ్యక్షుడు లూయిస్ ఆల్బర్టో ఆర్సి క్వాటకూరా అండ్ ఉరుగ్వే అధ్యక్షుడు యమందు ఓర్సితో కూడా ముచ్చటించడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం. దీంతో పాటుగా మరొక విషయం గమనించాల్సిన అవసరం ఉందండి. ఈ యొక్క బ్రిక్స్ సదస్సుకి మరికి కొందరు దేశ అధ్యక్షులు రాలేదు. ఎవరు ఆ దేశ అధ్యక్షులు రాలేదంటే ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు రాలేదండి, రష్యా దేశ అధ్యక్షుడు కూడా రాలేదు, రాలేదు, చైనా దేశ అధ్యక్షుడు కూడా ఈ సమావేశానికి రాని సందర్భం. ఓకేనండి. ఇక్కడ ఇరాన్ దేశ అధ్యక్షుడు కూడా రాలేదు. మొత్తం కూడా 4 దేశ అధ్యక్షులు ఈ సమావేశానికి రాలేదు. ఎవరు రాలేదు, ఎవరు వచ్చారు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రిక్స్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే బ్రిక్స్లో ఉన్నారనుకోండి వారిపైన 10% సుంకం విధిస్తాము అని చెప్పేసి వైట్ హౌస్లో జరిగినటువంటి 6వ క్యాబినెట్ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యం అనమాట. మరొక అంశం గమనించాలి. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, బ్రిక్స్ వాళ్ళు ఆర్థిక సహకారం గురించి ఏర్పాటు చేసినటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో బ్రిక్స్ సభ్య దేశాలు ఆల్రెడీ ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలు ఆల్రెడీ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్, యుఏఈ, ఈజిప్ట్, అల్జీరియా రీసెంట్గా చేరింది, కొలంబియా, ఉజ్బెకిస్తాన్. మరి కొత్తగా ఏ దేశం చేరిందంటే ఇక్కడ అల్జీరియా గతంలో చేరితే కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ చేరడంతో బ్రిక్స్లో కొత్త సభ్య దేశాల సంఖ్య అంటే ఎంత చేరింది చూడండి, 1, 2, 3, 4, 5, 6. గతంలో 5, ఇప్పుడు 6, మొత్తం 11 దేశాలు. యాక్చువల్గా ఉరుగ్వే దేశం ఉండేది, కానీ మేము కొన్ని రోజులు పాల్గొనలేకపోతున్నాం కొన్ని కార్యక్రమాల ద్వారా, కొంత పర్స్పెక్టివ్ ద్వారా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలో చేరితే ఉరుగ్వే చేరిందనుకోండి 12వ దేశం అయితే. ప్రజెంట్ అయితే బ్రిక్స్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఎన్ని ఉన్నాయండి సభ్య దేశాలు? 11 సభ్య దేశాలు అనే విషయం గమనించండి. 2025లో ఈ బ్రిక్స్ సమావేశం సందర్భంగా ఏ దేశాలు చేరాయి ఈ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో అని చెప్పేసి అంటే కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ దేశాలు ఆ సభ్య దేశాలుగా చేరడం జరిగిందనమాట. ఓకే రండి నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఘనదేశం, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం, బ్రెజిల్ దేశం. ఓకేనా, గమనించండి. అంటే ఫస్ట్ ఘనదేశంకి వెళ్ళాడు, తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంకి వెళ్ళాడు, తర్వాత అర్జెంటీనా దేశానికి వెళ్ళాడు, తర్వాత బ్రెజిల్ దేశానికి వెళ్ళాడు. తర్వాత క్రమంలో తన చివరి పర్యటనలో మరి చివరి 5 దేశాల పర్యటనలో చివరి దేశమైనటువంటి నమీబియా దేశానికి వెళ్ళడం జరిగింది. మరి జూలై 9న ఈ నమీబియా దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ ఆ దేశ సంబంధించినటువంటి అధ్యక్షురాలైనటువంటి నెటుంబా నాంది ఎందియత్వ మధ్య సంబంధించినటువంటి సమావేశంలో మరి డిజిటల్ సాంకేతికత, రక్షణ భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, విద్య, క్రిటికల్ మినరల్స్ విషయంలో ఒక ద్వైపాక్షిక సహకారంతో పాటు 3 క్రియాశీలకమైన ఒప్పందం. ద్వైపాక్షిక సహకారం ఈ విషయంలో 3 క్రియాశీలక ఒప్పందాలు ఏంటంటే మన యూపీఎస్ సేవల్ని ఆ విధంగా తీసుకునే విషయంలో. అంటే నమీబియా దేశంలో యూపీఎస్ సేవలు అమలు కావాలి, కానీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా అమలు కావాలి, అంటే లైసెన్స్ పొందడం జరిగిందనమాట. ప్రపంచంలో యూపీఎస్ సేవలు 40కి పైగా దేశాలు అమలవుతున్నాయి, కానీ భారతీయులకు అమలవుతున్నాయి, కానీ
ఆ దేశ పౌరుల గురించి తొలిసారిగా మన భారత్ నుండి యూపీఐ సేవల్ని అనుమతి విషయంలో లైసెన్సింగ్ పొందిన తొలి దేశంగా ఈరోజు ఏ దేశం గుర్తించబడిందని నమీబియా దేశం గుర్తించబడ్డ విషయం గమనించండి. అండ్ కోయలేషన్ ఫర్ ది డిజాస్టర్ రిసైలెన్స్ ఓకేనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమిని ఏర్పాటు చేశారు మన భారతదేశం. ఇందులో మేము నమీబియా సభ్య దేశంగా ఉంటామని చెప్పేసి సో అక్కడ జైన్ కావడం జరిగింది. అంతేకాకుండా జీవ ఇంధనాల విషయంలో అంతర్జాతీయ జీవ ఇంధన కూటమిలో కూడా సో నమీబియా దేశం చేరుతున్నట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా భారత్ నమీబియా దేశాల మధ్య ఈ క్రియాశీలకమైన ఒప్పందాల విషయంలో సో మరి చూడండి నమీబియాలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య వైద్య రంగంలో సహకారం చేసుకుంటున్నారు. టెక్నాలజీ స్వీకరించడానికి లైసెన్సింగ్ ఒప్పందాలపైన సంతకం చేసినటువంటి ప్రపంచవ్యాప్తంగా మొదటి దేశం అనమాట. ఏ టెక్నాలజీ? యూపీఐ టెక్నాలజీని పొందే విషయంలో అనమాట. ఇలా సో అవగాహన ఒప్పందాలు 3 అవగాహన ఒప్పందాలపైన సంతకం చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతదేశం మరి నమీబియా దేశాల మధ్య కృషి చేస్తున్నందుకు గాను దౌత్య సంబంధాల బలోపేతం కృషి చేస్తున్నందుకు గాను ఆ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి ఏంటంటే ఆ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా అంటే ఆ దేశంలో ఉన్న ఒక ఎంతో పవిత్రమైన మొక్క అనమాట. వెల్విచియా మిరాబిలిస్ అనే పేరుతో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించడం జరిగిందనమాట. ఇది మనకి నమీబియా దేశం ఆఫ్రికా ఖండ దేశం అండి. ఆఫ్రికా ఖండ దేశానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ గమనించిన 2 ఆఫ్రికా ఖండ దేశాలండి. ఘనదేశం ఆఫ్రికా ఖండ దేశమే, నమీబియా కూడా ఆఫ్రికా ఖండ దేశం. అర్జెంటీనా అనేది మనకి అర్జెంటీనా, బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండ దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం వచ్చేసి కరేబియన్ దేశం. ఇలా 5 దేశాల పర్యటన అనేది ముగించబడ్డ నేపథ్యంలో ఈ మొత్తం మీద మనం గమనించినట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ పర్యటనలో భాగంగా ఘనదేశ అత్యున్నత పౌర పురస్కారం పొందారండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చెప్పొచ్చు ఘనదేశ అత్యున్నత పౌర పురస్కారం పొందారు. ఈ పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ అత్యున్నత పౌర పురస్కారం, బ్రెజిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అండ్ నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం పొందారు. మొత్తం మీద కలిపితే ఇప్పుడు 27 గ్లోబల్ ఆనర్స్ మార్కింగ్ ద రైజ్ ఆఫ్ భారత్ ద వరల్డ్ కెనాట్ ఇగ్నోర్ అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వివిధ దేశాలతో ఇక అవార్డు తీసుకోవడం. 27 నేషన్స్ 1 మ్యాన్ ద వరల్డ్ రికగ్నైజ్ భారత్స్ రైజ్ అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి మనకు సోషల్ మీడియాలో ఉండేటువంటి అంశాన్ని మీకు ఈ విధంగా అందించడం జరుగుతుందన్నమాట. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మొత్తం మీద 27 విదేశీ పురస్కారాలు వచ్చాయి ఇప్పటి వరకు. అయితే 2025లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి అవార్డు ఇది. ఎన్ని వచ్చాయి? ఫస్ట్ అవార్డు సౌదీ అరేబియా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ది మనకి అజీజ్ అనే అవార్డు, అబ్దుల్ అజీజ్ అనే అవార్డు ఇచ్చారు సౌదీ అరేబియా వాళ్ళు. మరి తర్వాత క్రమంలో ఇలా అవార్డుల పరంపర కొనసాగుతున్న క్రమంలో 2025లో ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 2025లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి అవార్డులు చూసినట్లయితే మారిషస్ దేశం, శ్రీలంక దేశం, సైప్రస్ దేశం, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, నమీబియా దేశాలు మొత్తం కూడా చూశారు. ఇక్కడ 7 దేశాల వాళ్ళని ఈ సంవత్సరంలోనే 7 దేశాల వాళ్ళు ఇచ్చారండి అవార్డులు. 7 దేశాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మరి మారిషస్ దేశం మార్చి 11, 2025 ఈ అవార్డు ఇచ్చింది. ఎందుకు? మార్చి 12, 2025 మారిషస్ జాతీయ దినోత్సవానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఆ క్రమంలో భారత్ మారిషస్ దేశాల సంబంధాల విషయంలో మరి మార్చి 11, 2025 ఎవరు ప్రదానం చేశారు? భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్ని అవార్డులు వచ్చినాయి ఒక లెక్క అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డుని ఎవరు ప్రదానం చేశారు? ఏ దేశం ప్రదానం చేసినప్పుడు అధ్యక్షుడి నుంచి తీసుకున్నారా, ప్రధానమంత్రి నుంచి తీసుకున్నారా అనే విషయం. అవార్డుల పేరు ఒక లెక్క అయితే అవార్డులు ఏ రోజు తీసుకున్నారు కూడా ఇంపార్టెంట్. మార్చి 11, 2025 సో మారిషస్ దేశ అధ్యక్షుడైనటువంటి ధరమ్ గోఖల్ అందరూ కూడా ఇచ్చిన వాళ్ళందరూ కూడా అధ్యక్షులేనండి. ఈసారి ధర్మ గోఖల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. శ్రీలంక దేశం ఏప్రిల్ 5, 2025 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక అత్యున్నతమైన పౌర పురస్కారం ఇచ్చింది. అది మనకి ఏదండి మిత్ర విభూషణ్ అనే అవార్డు ఇచ్చారు. ఇది అనుర కుమార దిశనాయక శ్రీలంక అధ్యక్షుడు ప్రదానం చేయడం జరిగింది. సైప్రస్ దేశం ది ఆర్డర్ ఆఫ్ ది క్రాస్ ఆఫ్ ది హానర్ ఆఫ్ ది మకారియస్ 3 అవార్డుని ఇవ్వడం జరిగింది. జూన్ 16, 2025 ఆ దేశ అధ్యక్షుడైనటువంటి నికోస క్రిస్టో డౌలడేస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఘనదేశ అత్యున్నత పౌర పురస్కారం జూలై 2, 2025 అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి జాన్ మహామా చేత. అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం జూలై 4, 2025 అవార్డుని ప్రదానం చేసింది నరేంద్ర మోడీ గారికి. ఆ దేశ అధ్యక్షురాలైనటువంటి క్రిస్టినా కంగాలు చేత అందుకోవడం జరిగింది. బ్రెజిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని జూలై 8, 2025 బ్రెజిల్ దేశ అధ్యక్షుడైనటువంటి లూయిస్ ఇనాషియో లూలా డసిల్వా చేత అందుకోవడం జరిగింది. నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం జూలై 9, 2025 ఆ దేశ అధ్యక్షురాలైనటువంటి నెటుంబో నంది ఏందియాత్వ చేతుల మీదుగా అందుకోవడం జరిగిందండి. ఇవన్నీ మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి అవార్డులు. మరి బ్రిక్స్ సదస్సుగా క్రియాశీలకం కాబోతుంది. మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కూడా బ్రిక్స్ పైన మరింత సమాచారం అందించాం. మీరు కూడా వీలైతే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుండండి.
బ్రిక్స్లో సభ్య దేశాలు బ్రిక్స్ సంబంధించినటువంటి సభ్య దేశాల సమాచారంతో పాటు ఎవరెవరు హాజరయ్యారు, ఎవరు కాలేదని మరి మరింతగా కులంకషంగా కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా అది కూడా ఫాలో అయ్యే అవకాశం చూడండి. షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఇన్ని పర్యటనల సందర్భంగా, ఈ 5 దేశాల పర్యటనల సందర్భంగా ఎన్నో వ్యాఖ్య చేశారు. అంటే 17వ బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు కూడా వ్యాఖ్యానించారు అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త మనకుంది. ఎందుకోసం అంటే బ్రిక్స్లో మీరు సభ్య దేశంగా కొనసాగితే లేదా భాగస్వామ్య దేశంగా కొనసాగితే 10% సుంకం విధిస్తామని చెప్పేసి వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం కూడా లేపాయి. ఆ క్రమంలోనే బ్రెజిల్ దేశ అధ్యక్షుడు అయితే లూలా లూయిజ్ డెసిల్వా ఒక మాట అన్నారు. ఏంటంటే ఇది మనకు ఒక ప్రపంచానికి ఒక్క చక్రవర్తి అవసరం లేదు, సో ఒక వరల్డ్ నాట్ రిక్వైర్స్ ద వన్ ఎంపరర్ అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు కూడా అనడం జరిగింది. ఒక బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లూలా లూయిజ్ డిసిల్వా చేసిన వ్యాఖ్యలు అనేది ప్రకంపనలు సృష్టించాయి. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకి ఒక కౌంటర్గా, అంటే మేము బ్రిక్స్లో ఉన్న దేశాలకి, భాగస్వామ్య దేశాలకి 10% సుంకం విధిస్తాయని ఒక కౌంటర్ వేస్తే దీనికి మరొక కౌంటర్ ఇక్కడ ఏం పడిందండి, ఇక్కడ సో ప్రపంచానికి ఒక చక్రవర్తి అవసరం లేదు అని చెప్పేసి పడడం జరిగింది. ఎందుకోసం అంటే బ్రిక్స్ దేశాల వాళ్ళు డాలర్కు ఒక ప్రత్యామ్నాయంగా కరెన్సీని అభివృద్ధి చేస్తారని చెప్పేసి అమెరికా భయపడుతున్న నేపథ్యం ఈ 10% సుంకాల విషయంలో ప్రకటన మనం చెప్పొచ్చు అనమాట. ఇలాంటి నేపథ్యం మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది ఈ క్రమంలో. మరి అంతేకాకుండా గ్లోబల్ సౌత్కి, దక్షిణార్ధ గోళ దేశాలకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి, దక్షిణార్ధ గోళాల దేశాల అభివృద్ధిలో ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలి, దక్షిణార్ధ గోళంలో దేశాలు ఏదైనా కూటమిలో సభ్య దేశం లేకుండా ఆ కూటమి యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని అందించడం జరిగింది. అంతేకాకుండా మై డియర్ ఫ్రెండ్స్, మరొక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 17వ బ్రిక్స్ సదస్సు అనేది బ్రెజిల్లో జరిగింది, 18వ బ్రిక్స్ సదస్సు అనేది మనం నిర్వహించబోతున్నాం 2026లో. అయితే ఈ 17వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా రియో డిజనీరోలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 17వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఒక వ్యాఖ్యలు చాలా క్రియాశీలకంగా ఉన్నాయి. సో 20వ శతాబ్దపు టైప్ రైటర్లపై మీరు 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ను అమలు చేయలేరు. మరొకసారి అండి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 17వ బ్రిక్స్ సదస్సులో వ్యాఖ్యలపైన 20వ శతాబ్దపు టైప్ రైటర్లపై మీరు 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ని అమలు చేయలేరు. మనం ఉన్నది 21వ శతాబ్దం, కానీ టైప్ రైటర్స్ ఏవి, అన్ని ఆలోచనలు కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, అన్ని 20వ శతాబ్దవి కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, అభివృద్ధి కాదు ఇలాంటి వాటితో. ఎందుకోసం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే విషయం వచ్చి ప్రతి ఆదివారం ప్రతి సండే ఎన్నో సంబంధించినటువంటి టెక్నాలజీ వస్తుంది. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ కావాలంటే సో ఖచ్చితంగా మనం మారాలి, అక్షరాస్యత సంస్కరణలు కావాలి అని చెప్పేసి ఒక గొప్ప వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించడం జరిగింది ఈ మాటలని చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే గతంలో కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు 2022లో ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగినప్పుడు అప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవి యుద్ధానికి రోజులు కావు, చర్చలకు మాత్రమే రోజులు. దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఫర్ ది వార్, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ది డిస్కషన్. ఈ టైం అనేది, సమయం అనేది చర్చలకు మాత్రమే సమయము, యుద్ధానికి రోజులు కావని చెప్పడం జరిగింది. ఇలాంటి క్రమంలో ప్రస్తుత సమకాలీనటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ విషయాల నేపథ్యంలో ఈ మాటలు చాలా కీలకంగా కాబోతున్నాయి. కాబట్టి ఏ సదస్సులో వ్యాఖ్యానించారు మనకి ఇంపార్టెంట్. దీని నుండి కూడా మనం పోటీ పరీక్షలకి స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఎందుకోసం అంటే 20వ శతాబ్దపు టైప్ రైటర్లపై మీరు 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ని అమలు చేయలేరు. అదేవిధంగా ఇప్పుడు 2025 తగ్గట్టుగా మనం ప్రిపేర్ కావాలి, 2026 తగ్గట్టుగా మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా అప్డేటెడ్ సంబంధించిన సమాచారం తీసుకోవాలి. సో ఈ అప్డేటెడ్ సమాచారంలో షామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక లీడింగ్గా మనకు ఉన్న విషయం మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి సో షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి కోచింగ్, షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి మెటీరియల్, షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న ఆన్లైన్ క్లాస్, ఎవ్రీథింగ్ కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ మెటీరియల్లో అండ్ క్లాసెస్లో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్న షామ్ ఇన్స్టిట్యూట్. కాబట్టి మీరు మరింత సమాచారం గురించి షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి, డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా మీకు మంచి అప్డేట్స్ అందిస్తుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీలైతే ఈ యొక్క సంబంధించిన సమాచారాన్ని మీరు లైక్ చేయండి, నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.